ఇక టాప్ ఫోన్ చూస్తున్నాం. రేవంత్ సర్కార్ తీరుపై ట్రిపుల్ బాధితులు భగ్గుమంటున్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండలం చిట్టిగిద్దలో రైతులు మహాధర్నాకు దిగారు. రైతుల ధర్నాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పచ్చని పొలాలను విచ్ఛిన్నం చేస్తున్నారంటూ ప్రజలు కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటు చేస్తున్నారు. తమ భూములు అన్యాయంగా లాక్కుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. సురేష్, రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులు నేడు వికారాబాద్ జిల్లా నవాపేట మండలంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హాజరయ్యారు. రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రైతులకు భరోసా నింపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు తాము రైతుల పక్షాన నిలిచేందుకు వచ్చామని బాధిత రైతులు తెలిపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో దాదాపు 22 గ్రామాల నుంచి కూడా రీజనల్ రింగ్ రోడ్ వెళ్తోంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ ప్రాణాలైనా వదులుకుంటాం కానీ భూములు ఇవ్వమంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెగేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబు, స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్య, అదేవిధంగా స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ ను, అంతేకాకుండా అటు కలెక్టర్ ను కూడా కలిసి తమకు వీరికి సంబంధించి వివరాలుగా వారు తమకేం తెలియదంటూ కూడా నిర్లక్ష్యంగా చెప్తున్నారని కూడా రైతులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తాతల ముత్తాతల నుండి కూడా తాము ఈ భూములు సాగు చేసుకుంటున్నాము, వ్యవసాయానికి అనుకూలమైన ఈ భూములు ఎలా ఇవ్వాలంటే కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఇటు పేదల భూములు దోచుకుంటున్నారని కూడా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. పెద్దల భూములు కాపాడేందుకే ఇటు చిన్న సన్నకారు రైతుల భూములు కొల్లగొడుతున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు అందరూ కూడా ధైర్యంగా ఉండండి, మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ మేము మాకు ఒక్క ఫోన్ చేస్తే కానీ మీ దగ్గరికి వస్తాం, మీకు అండగా నిలుస్తామని కూడా వారు భరోసా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అటు రైతులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాలేదు, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ వెంటనే పరిశ్రమ అయ్యేలా అప్పటి ప్రభుత్వం చూసింది. కానీ ఇప్పుడు కేవలం రైతుల భూములను దోచుకునేందుకు ఈ ప్రభుత్వము అనేక విధాలుగా రైతులను కుట్రలు చేస్తూ రైతులను ఇబ్బందులు పెడుతుందని కూడా అటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.